చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఆయన నేతృత్వంలో చేనేత రంగం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో విజయవంతంగా రాణించాలంటే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం అనివార్యమన్నారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో చేనేత రంగ ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని విజయవాడ బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ వేదికలో చేనేత, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో చేనేత మేళా వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. మార్చి 24 నుండి 30వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనను మంత్రి సవిత ప్రారంభించి స్టాల్స్ సందర్శించారు. ఈ మేళాలో పొందూరు, ఉప్పాడ, అంగర, పులగుర్త, బందర్, మంగళగిరి, చీరాల, వెంకటగిరి, ధర్మవరం, మదనపల్లి, ఎమిగనూర్, గద్వాల్ చీరలు, బెడ్షీట్స్, పోచంపల్లి, కాశ్మీర్, బెంగాల్, భాగల్పూర్ చీరలు, కలంకారీ వస్త్రాలు వంటి అనేక చేనేత ఉత్పత్తులు ప్రదర్శింపబడ్డాయి.